సార్ మీరు బాలీవుడ్ చూసారు, హ్మ్. టాలీవుడ్ చూసారు, హ్మ్. అలాగే శాండిల్‌వుడ్ గూడా చూసారని హ్మ్. హ్మ్. చెప్తున్నారు. హ్మ్. సౌత్ మొత్తం చూసారు హ్మ్. టేకింగ్. హ్మ్. ఏది బెస్ట్ సార్ ఈ అన్ని వుడ్స్‌లో? బెస్ట్ అంటే ఇది ఒక రేస్ కాదు. హ్మ్. హ్మ్. బట్ ఒక స్కేల్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్ చూస్తే, ఒక స్కేల్ గురించి ఒకసారి ఆలోచిస్తే ఐ థింక్ ఫ్రమ్ ఇండియా తెలుగు ఇండస్ట్రీ ఈస్ నంబర్ 1 హ్మ్. రైట్ నౌ. స్కేల్‌లో. లార్జ్ బడ్జెట్స్ స్కేల్. లార్జ్ స్కేల్, బడ్జెట్, రీచ్ వైస్, అండ్ ఈవెన్ ఆడియన్స్ వైస్ ఆల్సో. ఆడియన్స్ వైస్ అన్ని హ్మ్. అన్ని రకంగా చూస్తే, అన్ని వైపులు చూస్తే తెలుగు ఇండస్ట్రీ ఈస్ ద నంబర్ 1 ఇండస్ట్రీ. కొంచెం కంటెంట్ వైజ్ నాకు మలయాళం ఇండస్ట్రీ హ్మ్. ఐ రియలీ లైక్. మాలీవుడ్. మలయాళం ఇండస్ట్రీ నుంచి వాట్ ఎవర్ ద కంటెంట్ ఇస్ కమింగ్, అది నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ కంటెంట్ ఉంది. కంటెంట్. సో థ్రిల్లర్ మూవీస్. థ్రిల్లర్స్ మూవీస్ కి అండ్ ఈవెన్ సైంటిఫిక్. లవ్ స్టోరీస్ కి కూడా హ్మ్. కొన్ని లవ్ స్టోరీస్ కూడా నేను చూసాను. సో అండ్ ఆ సినిమాలు తెలుగులో కూడా నడుస్తుంది. ప్రేమికులు ఆ సినిమా ఆవేశము ఇవన్నీ కొత్తగా విజయ్ సేతుపతి వెబ్ సిరీస్ కూడా చూశాను. సో ఆల్ ఆఫ్ ద కాంటెంట్ విచ్ దే ఆర్ డూయింగ్ ఇన్ మలయాళం ఇస్ ఫహాద్ ఫాజిల్ గారు బోగన్ విలియా అండ్ రేఖా చిత్రం ఆ సినిమాలు బాబా. సో ఐ థింక్ మలయాళం ఈస్ డూయింగ్ ద బెస్ట్ కాంటెంట్ రైట్ నౌ. అండ్ స్కేల్ వైజ్ దేర్ ఇస్ నో ఇండస్ట్రీ లైక్ తెలుగు ఇండస్ట్రీ టుడే. రీసెంట్‌గా 'దురంధర్ 1', 'దురంధర్ 2' పెద్ద హిట్స్ అయ్యాయి సూపర్ బాలీవుడ్ హిట్, నుంచి. సూపర్ డూపర్ హిట్స్. మళ్ళీ బాలీవుడ్‌కి ఊపిరి పోసింది అని చెప్పుకోవచ్చు. అంటే చెప్పొచ్చు, హ్మ్. చెప్పొచ్చు. ఆహ్, బాలీవుడ్కి ఒక ఒక థ్రెడ్ దొరికింది. హ్మ్. ఒక ఒక స్ట్రా, హ్మ్. లైఫ్ లైన్, ఒక లైఫ్ లైన్ దొరికింది. సో చెప్పొచ్చు. బట్ కానీ స్టిల్ ఐ బిలీవ్ దట్ 90% బాలీవుడ్ మేకర్స్ దే ఆర్ నాట్, వాళ్ళకి ఒక కొంచెం ఆడియన్స్ పల్స్ గురించి, కొంచెం ఆడియన్స్ పల్స్ మిస్ అవుతుంది హ్మ్. 90% బాలీవుడ్ మేకర్స్ కి. వాళ్ళకి నచ్చిందే తీస్తారు కానీ జనాలకు నచ్చింది తీయరా? సో సందీప్ వంగారెడ్డి గారు ఉన్నారు, హ్మ్. దురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధార్ ఉన్నాడు. హ్మ్. సో వాళ్ళు కొత్త వాళ్ళు బయట నుంచి వచ్చారు. హ్మ్. దే ఆర్ చేంజింగ్ ద ఇండస్ట్రీ. కానీ ఆల్రెడీ బాలీవుడ్ లో స్టాబ్లిష్డ్ ఉన్న వాళ్ళు, డైరెక్టర్స్. డైరెక్టర్స్ కానీ ప్రొడక్షన్ హౌసెస్, దే ఆర్ మిస్సింగ్, హ్మ్. మిస్సింగ్ సంథింగ్. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు దే ఆర్ చేంజింగ్ ద ఎంటైర్ ఇండస్ట్రీ. రిషబ్ శెట్టి అయినా సరే, సందీప్ వంగారెడ్డి గారు అయినా సరే, మనం ఆదిత్య ధర్, ఆయన కూడా అవుట్ సైడర్. సో ద కన్వెన్షనల్ బాలీవుడ్ హ్యాస్ టు థింక్, చాలా ఆలోచించాలి వాళ్ళకి. సేమ్ ప్యాటర్న్ రూటీన్ సినిమాలు వద్దు, టెంప్లెట్ సినిమాలు వద్దు. ఇక్కడ కూడా ఆ ప్రాబ్లం వస్తుంది. హ్మ్. టెంప్లెట్ సినిమాలు ఎక్కువైంది, ముఖ్యంగా పెద్ద స్టార్ సినిమా. అవును. కొంచెం కొత్తగా ఆలోచించాలి. మీరు బాలీవుడ్‌లో డైరెక్టర్ అంటే డైరెక్షన్ ఆపర్చునిటీస్ కోసం తిరిగారా ప్రొడ్యూసర్‌ల దగ్గరికి? ఓహో, చాలా మంది దగ్గర తిరిగాను నేను. హ్మ్. అంటే సీనియర్ ప్రొడక్షన్స్. సీనియర్ ప్రొడక్షన్ హౌసెస్లో. కానీ సీనియర్ ప్రొడక్షన్ హౌసెస్లో వాళ్ళకి కొంచెం పెద్ద హిట్ ఇచ్చిన డైరెక్టర్ కానీ అట్లాంటి వాళ్ళకి కావాలి. హ్మ్. బట్ మేబీ ఈ సినిమా తర్వాత నాకు అది దొరుకుతుంది. ఇప్పుడొచ్చే సినిమా ఇప్పుడు తర్వాత. వచ్చే సినిమా. సో ఇప్పుడు బయట వాళ్ళు నాకు చాలా ప్రమోట్ చేస్తున్నారు. హ్మ్. బయట ఉన్న కార్పొరేట్ కంపెనీస్, దేర్ ఫస్ట్ ఫిల్మ్, దేర్ సెకండ్ ఫిల్మ్, అట్లాంటి వాళ్ళు. కానీ బాలీవుడ్లో, కన్వెన్షనల్ బాలీవుడ్లో ఎప్పుడు కూడా వాళ్ళు అది డోర్స్ ఓపెన్ చేయలేదు. హ్మ్. కొత్త వాళ్ళకి. కొత్త హిట్ వాళ్ళకి, ఉంటేనే. నాలాంటి పర్సన్స్ కి కూడా, మంచి క్రియేటివ్ పర్సన్స్ కి కూడా వెబ్ సిరీస్ కానీ అది నాకు ఈజీగా దొరుకుతుంది. హ్మ్. నేను చిన్న ట్రై చేస్తే. కానీ వెబ్ సిరీస్ ఈజ్ అ క్రియేటర్స్ గేమ్ అండి, ఇట్ ఈస్ నాట్ అ డైరెక్టర్స్ గేమ్. బాలీవుడ్లో ఇప్పుడు ఉన్న పద్ధతి ప్రకారంగా ప్రతి ఎపిసోడ్లో ఒక డిఫరెంట్ డైరెక్టర్ వస్తారు. బట్ ఇట్ ఈస్ బేసికలీ క్రియేటర్స్, రైటర్స్ అండ్ యాక్టర్స్ గేమ్ వెబ్ సిరీస్లో. సో 1 or 2 ఎపిసోడ్స్ డైరెక్టర్స్కి ఎంత పేరు కూడా రాదు. హ్మ్. వెబ్ సిరీస్లో చేసినప్పుడు క్రియేటర్స్కి పేరు వస్తుంది, అవును. ఫలానా వెబ్ సిరీస్. సో దిట్ ఈస్, సో వెబ్ సిరీస్ ఇస్ నాట్ రియలీ డైరెక్టర్స్ గేమ్. వెబ్ సిరీస్, ఇఫ్ యూఆర్ ద క్రియేటర్ ఆఫ్ ద వెబ్ సిరీస్ దెన్ ఇట్ ఈస్ ఓకే. బట్ ఓన్లీ మాత్రం మీరు వచ్చేయండి, రెండు ఎపిసోడ్స్ డైరెక్ట్ చేయండి, దట్ ఈస్ లైక్ సీరియల్ అండి, హ్మ్. ఫ్రాంక్గా చెప్పాలంటే. అది నాకు ఇష్టం లేదు. ఓకే.